అనలేదు, మీరు తరాలకు వినండి అని చెప్పాడు. ఇక్కడ ఊరికి కోపం రేగింది ఆయనకి. ఊరికి నేను పిల్లలు కొట్టేస్తాను, మూర్ఖుడు. ఏదో లోపం ఉంటేనే నువ్వు కొట్టాలి, ఏదో అపరాధం చేస్తేనే నువ్వు కొట్టాలి వారిని. నమ్మిన చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి మనం ఆత్మవిమర్శ సన్నిధి ఎందుకంటే మనం కడుక్కోవడానికి, మన అపరాధముల దోషాలు ప్రభు ముందు పెట్టడానికి. ఒకవేళ పైకి చెప్పుకోలేకపోతే హృదయంతో దేవుని చెప్పు. ఈ నేరమాత అంటే నన్ను ఇలా వేధిస్తుంది, ఈ దోషమా నాకు ఇలాగా అవుతుంది, ఇదేనా నేను క్షమించుకోవడానికి కారణం, ఇదేనా నా పరీక్షలో విజయం రావట్లేదు, ఇదేనా 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 అని మనం దావీదులా ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఇక్కడ నా హృదయమును ఒకసారి పరిశోధించు, నేను ఏం చేశాను నాకు అర్థమైపోతుంది. దావీదు చెప్తున్నాడండి. ఇప్పుడు చూడు, మనం లైన్ ఎడతా కూర్చుంటాం. పెళ్ళి అవ్వాలని చెప్పు, పెళ్లి గురించి ప్రార్థన, పెళ్ళి అయిన కానీ పిల్లల గురించి ప్రార్థన, పిల్లలు పెరిగిన కానీ మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ప్రార్థన. నువ్వు ఉంటే ఇంకాను, లేకపోతే గొడవలేదనుకో, నయోమిలా తరతరాలు ఏమన్నా చూస్తే దమ్ముని దేవునికి ఇస్తే అదే ప్రార్థన. ఇంకా ఏ రోజన్నా నీకు ఆయుష్కరమైంది ఉంటే తీసేయను ఆయన, నన్ను సరిచేయండి ఆయన, నన్ను పవిత్రపరచండి ఆయన, ఏ రోజన్నా అడిగారా? ఫస్ట్ ప్రార్థించేయగానే ముందు పాపాలు ఒప్పుకోవాలి, నేరాలు ఒప్పుకోవాలి, ఘోరం నువ్వు చేసిన వారంలో ఘోరం అంతా ఒప్పుకోవాలి. వారంలో ప్రతి ఘోరం ఉంటుంది ప్రతి వ్యక్తి దగ్గర. దైవ దోషాలు ఉన్నాయి నీ హృదయంలో. దేవుని నిందించుండొచ్చు, నీ పొరుగు వారిని తిట్టుండొచ్చు, నీ భర్తను అనుండొచ్చు, భార్యను అనుండొచ్చు, నీ పిల్లల్ని అన్యాయంగా హింసించవచ్చు, నీ అత్తను అనుండొచ్చు, అత్త కోడలను అనుండొచ్చు. ఇవన్నీ ఈ వారంలో జరిగే ఘోరాలు. ఆ నేరాలు ఘోరాలకి అంత ఇంపార్టెంట్ టీవీలు వేస్తే ఏంటండి ఆ ఛానల్ ఏంటండి? నేరాలు ఘోరాలు. మరి ఈ ఘోరాలు కూడా అరికెట్టేవాడు అక్కడ ఉన్నాడు. ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు కూర్చొని మాట్లాడుకునే మాటలు, నిందించే మాటలు, దూషణ, ఇవన్నీ నీ హృదయం నుంచి వస్తున్నాయి. అందుకే హృదయాన్ని కడుక్కోవాలి దినాన్ని. ప్రవేమని తెలుసు, సామెతల గ్రంథంలో మాట ఉంది. మనం చేసుకుందాం ప్రియులరా, ఎన్నో విస్తరించి చెప్పాలి కానీ సమయం చాటలేదు. 23వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయము, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. అందుకే చెడిపోకుండా చూసుకుంటాను నేను. అన్ని అందులో పెట్టేసుకుంటున్నావు, పాడైపోతున్నావురా ప్రభు చెప్తున్నాడు. అందుకని ఎవరికి ఇమ్మంటున్నాడు? నాకు ఇచ్చేయమ్మా నీ హృదయాన్ని. ఎవడెవరికి ఇచ్చేస్తున్నావు? ఒకడంటున్నావు హృదయం నుండా నీవే నీ కోసం చచ్చిపోతానంట. టైం వస్తే పారిపోతాడు. అంత దమ్ము ఉంటుందండి ఎవరికన్నా అనడానికి. యేసు ప్రభు వరకు ఒక్కడికే గట్టిస్తున్నా, నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తానంటే ఇచ్చి తీరేది ఆయన. నమ్మరు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. హృదయమును కడుక్కోవాలి, హృదయమును పరిశీలన చేసుకోవాలి, దాన్ని ప్రభు ముందు పెట్టాలి.